రాప్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు కరెంట్ అఫైర్స్. నేను మీకు ముందే చెప్పా కదా, రోజుకు 5 నుంచి 7 కరెంట్ అఫైర్లు సరిపోతుంది. నెల వరకు చూస్తే మీకు 150 to 180 కరెంట్ అఫైర్స్ విత్ సబ్జెక్ట్ స్టాటిక్ జీకే, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. ఇక సోది లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడ కొంచెం పలకడానికి ఇబ్బంది అవ్వచ్చు, 2 డాగ్ బ్రీడ్స్ అంటే కుక్క జాతుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వీటిని డాగ్ స్క్వాడ్స్గా అస్సాం రైఫిల్స్ మీరు వినే ఉంటారు. మనకి సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో అస్సాం రైఫిల్స్ ఒకలాంటిది. మీరు వింటారా వినరా ఎస్ఎస్సి జీడీ జాబ్స్ అని, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్ ఇలాంటి పేర్లు విన్నారు కదా, అవి సేమ్ అదే డిపార్ట్మెంట్. ఆ అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఇప్పుడు వెరీ రీసెంట్గా స్వదేశానికి చెందిన ఒక 2 కుక్క జాతుల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటి అని రేపు పొద్దున ఎగ్జామ్స్లో అడగొచ్చు, ఇంతకుముందు అడిగారు కూడా, ఓకేనా? అందుకు చెప్తున్నాం. ఇక్కడ ఆ 2 కుక్క జాతులు ఏంటో కాస్త తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే దట్ ఈస్ తంగకల్, కాస్త క్లియర్గా అనండి, ఓకేనా? తంగకల్. మరి రెండోది ఏంటి అంటే కోంబై, ఓకేనా? కోంబై తంగకల్ ఒకటి, కోంబై ఒకటి. ఈ 2 కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, ఏం పర్లేదు. తంకల్ లేదా కోంబై, ఆ రెండింటిని కాస్త చూడండి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, దిస్ ఇస్ తంకల్, దిస్ ఇస్ కోంబై. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ తంకుల్, లేదా దీన్నే మనం హోఫా అంటున్నాం. ఒకసారి క్లారిటీగా చూడండి దీన్ని. దిస్ ఇస్ తంకల్, లేదా దీన్నే మనం హోఫా అనే పేరుతో పిలుస్తున్నాం. ఎన్నడన్నా మన ఇంటి దగ్గర, మన రాష్ట్రంలో గిసోంటి కుక్కను చూసిర్రా? చూడలేదు కదా. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే, ఇది మనకి మణిపూర్లో దొరుకుతుంది, ఓకేనా? ఇది మనకి మణిపూర్లో కనబడుతుంది. ఇక ఇక్కడ చూడండి, అరే ఇది మన ఇంటి చుట్టుపక్కల మన దగ్గర ఉన్న కుక్క జాతులు కాదు, ఇది దాంట్లో ఒక టైప్, కాస్త వేరే ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే కోంబై కుక్కలు అంటాం. ఏమంటాం? కోంబై కుక్కలు. ఎక్కడ దొరుకుతుంది సార్? ఎక్కడ దొరుకుతుంది అండి? తమిళనాడులో దొరుకుతుంది, ఓకేనా? అయిపోయింది స్టోరీ. ఇంతే ఈ కరెంట్ అఫైర్ ఇంతే, ఓకేనా? సరే, కాస్త మణిపూర్ కుక్క గురించి చూసుకుంటే దీన్ని మనం ఏమంటామంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బేర్, అంటే ఎలుగుబంటిలా కనబడుతున్న ఒక కుక్క, నల్లటి షేప్లో, ఇయర్స్ ఎవరో వచ్చి కత్తిరించినట్లుగా ఇలా మనకు కనబడుతుంది. ఎందుకు వీటిని తీసుకున్నారంటే ఇవి రెసిస్ట్ ద డిసీజెస్, అంటే రోగాల్ని అత్యంత ఈజీగా స్ప్రెడ్ చేసుకోలేవు, చాలా ఇమ్యూనిటీ పవర్ కలిగిందని ఇక్కడ అర్థం. ఇక మన కరెంట్ అఫైర్ స్టోరీ తెలుసు కదా, ఇక మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఎందుకంటే మనం తెలుగు మీడియం వాళ్ళనే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి, ఓకేనా? సరే, చూసుకుంటే ఇక్కడ తంకుల్, ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే మణిపూర్లో ఉక్రుల్ అనే జిల్లాలో కనబడుతుంది. దీన్ని పెంచే ప్రజలే మనం తంకులు అంటున్నాం కాబట్టి వాళ్ళని తంకుల్ కుక్కలు అనే పేరుతో మనం చూసుకుంటున్నాం. దీన్ని నైట్ హౌండ్ కుక్క, అంటే రాత్రిపూట వేటాడే కుక్క అని, రోగాలకి చాలా స్పీడ్గా ఇది మనకి అంటే రెస్పాండ్ అవుతుంది అనే విధంగా వీటిని మనం పెంచుకుంటున్నాం, ఓకే? ఇది ఇక్కడ వరకు స్టోరీ. అయితే నెక్స్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ సిఏపిఎఫ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఉన్న ఆ 7 వింగ్స్ ఏంటి అని ఇంతకుముందు ఇది మీ లాస్ట్ టైం ఎస్ఐపిసిలో అడిగిన క్వశ్చన్. సో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సుమా. మరి ఏంటో నేర్చుకుందాం, ఓకే? అందులో ఫస్ట్ థింగ్ చూసుకుంటే దట్ ఈస్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్. నెక్స్ట్ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. నెక్స్ట్ ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్. నెక్స్ట్ సిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్సెస్, ఓకేనా? అదేవిధంగా అస్సాం రైఫిల్స్. ఇక చివరగా ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ప్రస్తుతం ఈ 7 మనకి సిఏపిఎఫ్లో సర్వీస్ అందిస్తున్నాయి, ఓకేనా? సో దిస్ ఈజ్ రిలేటింగ్ దిస్ కరెంట్ అఫైర్. అంటే ఇప్పుడు మనకి మణిపూర్, తమిళనాడు ఈ 2 న్యూస్లోకి వచ్చినాయి కదా, స్టాటిక్ జీకోలో దేన్ని వదిలిపెట్టొద్దు, ఓకేనా? సరే, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు చూసుకుందాం. దాని క్యాపిటల్ అంటే చెన్నై లేదా మద్రాస్, ఓకేనా? సరే, అక్కడ చూసుకుంటే మొత్తం 38 డిస్ట్రిక్ట్స్ మనకు కనబడితే గవర్నర్ ఆర్ఎన్ రవి గారు, చీఫ్ మినిస్టర్ సీఎం వచ్చేసి ఎంకే స్టాలిన్. టోటల్ అసెంబ్లీ సీట్స్ అక్కడ మనకి 234. లోక్సభ ఎంపీ సీట్లు చూసుకుంటే 39, రాజ్యసభ ఎంపీ సీట్స్ చూసుకుంటే 18. దీన్ని హైకోర్టు ఎక్కడ ఉందంటే మద్రాస్లో ఉందని ఎవరైనా సింపుల్గా చెప్తారు, బట్ అది రేపు మిమ్మల్ని అడగరు, ఓకేనా? రేపు ఏమడుగుతారంటే మిమ్మల్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మద్రాస్ హైకోర్టు ఉంది కదా, మన దేశంలో ఈ హైకోర్టులు అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారు. ఎప్పుడు వచ్చింది? 1861 కౌన్సిల్ యాక్ట్స్ ప్రకారంగా ఇది రావడం జరిగింది, ఓకేనా? సరే, ఈ కౌన్సిల్ యాక్ట్స్ ప్రకారంగా మన దేశంలో మొదటిసారిగా వచ్చింది ఏంటంటే కలకత్తా హైకోర్టు, ఓకేనా? నెక్స్ట్ వచ్చిన హైకోర్టు ఏంటంటే దట్ ఈస్
బాంబే హైకోర్టు. నెక్స్ట్ వచ్చింది దట్ ఈస్ మద్రాస్ హైకోర్టు. ఇది సీక్వెన్స్ ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత 1866లో మనకు వచ్చిన ఇంకో హైకోర్టు ఏంటంటే దట్ ఈస్ అలహాబాద్ హైకోర్టు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సీక్వెన్స్ మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ మణిపూర్ వచ్చింది. ఇక మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. టోటల్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ 16. మణిపూర్ గవర్నర్ వచ్చేసి అజయ్ కుమార్ భల్లా. మణిపూర్ సీఎం వచ్చేసి ఖేమ్చంద్ సింగ్. ఇక మణిపూర్లో మనకి టోటల్ ఎమ్మెల్యే సీట్స్ 60. ఎంపీ సీట్స్ లోక్సభ ప్రకారం చూసుకుంటే 2 ఎంపీలు, రాజ్యసభ ప్రకారం చూసుకుంటే 1 ఎంపీ. అండ్ మణిపూర్కి సెపరేట్ హైకోర్టు కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కుంభాల్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ టాపిక్ జాగ్రఫీ రిలేటెడ్. మరి కుంభాల్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసుకుంటే ఎందుకు న్యూస్లో ఉంది? దీనినంట ప్రెజెంట్ ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలంట. ఎకో సెన్సిటివ్ జోన్. ఎందుకు సార్? ఎందుకు 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 ఎకో సెన్సిటివ్? ముట్టుకుంటే ఆ ప్లేస్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. అర్థమవుతుందా? జస్ట్ ముట్టుకుంటే అంటే ఏంటంటే మీరు ఆ ప్లేస్లో ఏ చిన్న థింగ్స్ చేసినా ఫ్యూచర్లో ఫ్లడ్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, లేదంటే ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇవన్నీ రావడానికి మోర్ ప్రాబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఎక్కడుంది మనకి? ఇది ఎక్కడుంది మనకంటే ఇది రాజస్థాన్లో ఆరావళి హిల్స్ మధ్యలో మనకి కనబడుతుంది. ఓకేనా? సో ఎక్కడుంది కుంభాల్గఢ్? రాజస్థాన్లో ఉంది, ఆరావళి పర్వతాల్లో ఉంది. ఇక ఆరావళి అనే పర్వతాల పేరు విన్నప్పుడు మీ అందరికీ ఏం గుర్తు రావాలి? ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలు. ఓకేనా? అత్యంత పురాతన ముడత పర్వతాలు అంటే ఏన్షియంట్ ఓల్డెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఎప్పుడు ఏర్పడ్డది సార్ అంటే 3.2 బిలియన్ ఇయర్స్ కింద ఏర్పడ్డది. వెరీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది 1980. ఈ యాక్ట్ ప్రకారంగా మనం ఫారెస్ట్లకి రక్షణ చేకూరుస్తాం. వెరీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే 100 మీటర్ల కంటే ఎక్కువ హైట్ లేని ఏ పర్వతమైనా కూడా దాన్ని ఆరావళిగా మేము కన్సిడర్ చేయం. అండ్ ఒక ఆరావళికి మరొక ఆరావళికి మధ్య 500 మీటర్ల దూరం లేకపోతే మేము ఈ ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ ప్రకారంగా మేము ప్రొటెక్షన్ ఇవ్వం అని ఒక దిక్కుమాల తీర్పిచ్చింది. సో అలా మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? సరే, దీని గురించి కాస్త చూసుకుంటే ఇది అసలే రాజస్థాన్లో మనకి ఎలాంటి వృక్షాలు కనబడతాయి? డ్రై డెసిడియస్ అంటే మనకు ఆకురాల్చు అడవులు ఉన్నాయి కదా, వాటిని మన జాగ్రఫికల్ టర్మినాలజీలో డెసిడియస్ అనే పేరుతో పిలుస్తాం. అంతే. ఈ ప్లేస్లో డ్రై డెసిడియస్ అనేది మనకు కనబడుతుంది. ఇది రాజస్థాన్లో ఏ జిల్లాల మధ్య ఉందంటే మీరు ఏం చెప్పాలి తెలుసా? రాజసమంద్, ఉదయ్పూర్ అండ్ పాలి ఈ 3 జిల్లాల మధ్య ఉందని మీరు నాకు ఆన్సర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? సరిపోతుందండి. ఇక్కడ మనకు దొరికే ఫానా అంటే ఇక్కడ దొరికే జంతుజాలం చూసుకుంటే లెపర్డ్ చిరుతపులి, ఇండియన్ వల్ఫ్ భారతీయ నక్క, స్లోత్ బియర్ ఎలుగుబంటి, స్ట్రిప్డ్ హైనా, జంగిల్ క్యాట్ అడవి పిల్లి, గోల్డెన్ జాకల్ బంగారు కలర్లో ఉన్న ఒక నక్క. సో ఇట్లాంటి థింగ్స్ ఇక్కడ మనకు కనబడతాయి. ఓకేనా? అదేవిధంగా యావిఫానా ఇక్కడ చూడండి. యావిఫానా అంటే పక్షులు. ఆ పక్షులు ఏంటంటే జంగిల్ ఫోల్ అంటే అడవి గ్రద్ద. ఓకేనా? పెయింటెడ్ ఫ్రాంకోలిన్, ఇండియన్ ఈగల్ ఓల్. నెక్స్ట్ హెర్పటోఫానా. హెర్పటో అంటే సర్పజాతుల్ని మనం హెర్పటాలజీ. ఓకేనా? సర్పజాతుల అధ్యయనాన్ని మనం హెర్పటాలజీ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండియన్ కోబ్రా కానీ, ర్యాట్ స్నేక్ కానీ, చెక్కడ్ కీల్ బ్యాగ్ కానీ, ఫిష్ లైక్ మ్యాషెస్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. సరిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇదే విధంగా ఇప్పుడు మన రాజస్థాన్ పేరు వినగానే మీకు గుర్తురాల్సిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటో తెలుసు అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు సరిస్కా టైగర్ రిజర్వ్ లేదా సరిస్కా నేషనల్ పార్క్, అదేవిధంగా కియోలాడియో నేషనల్ పార్క్ ఆర్ కియోలాడియో బర్డ్ శాంక్చురీ. ఈ కియోలాడియో స్పెషాలిటీ ఏంటంటే 1982లో మన దేశం రామ్సర్ ఒప్పందాన్ని అగ్రిమెంట్ని ఓకే చేసినప్పుడు మన దేశం నుంచి ప్రకటించిన 2 రామ్సర్ సైట్స్ ఏంటంటే ఒకటి కియోలాడియో, రెండవది చిల్కా లేక్ ఇన్ ఒడిషా. ఓకేనా? సరే, నెక్స్ట్ చూసుకుంటే రణతంబోర్ నేషనల్ పార్క్, రామ్గర్ విష్దారి, తర్వాత సాంబార్ లేక్, అదేవిధంగా డెసర్ట్ నేషనల్ పార్క్. ఇక్కడ చూసుకుంటే మీకు కుంభల్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇలా మీరు కొన్ని గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు రాజస్థాన్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి? జైపూర్. దీన్నే మీరు చరిత్రలో చూసుకుంటే ఒకప్పుడు దీన్ని మనం ఏమన్నాం తెలుసా? విరాట నగరము ఆర్ దీన్నే మనం మత్స్య నగరము అనే పేరుతో వీటిని మనం పిలుచుకుంటాం. ఎందులో ఇవి మనకు కనబడతాయి అంటే మీకు షోడశ మహాజనపదాలలో ఇది మీకు కనబడుతుంది. షోడశ మహాజనపదాల్లో మొత్తం డిస్ట్రిక్ట్స్ 41 డిస్ట్రిక్ట్స్. ఇక్కడ గవర్నర్ వచ్చేసి మనకి హరిబావ్ కిషన్ రావు గారు, చీఫ్ మినిస్టర్ వచ్చేసి భజన్లాల్ శర్మ. అదేవిధంగా అసెంబ్లీ సీట్స్ మొత్తం 200 సీట్స్, లోక్సభ ఎంపీ సీట్స్ 25, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ సీట్స్ 10. రాజస్థాన్కి సెపరేట్ హైకోర్టు కూడా మనకి ఉంది. ఓకేనా? ఇదే విధంగా వెరీ రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో మనకి పార్వతీ అర్గా అనే ఒక రామ్సర్ సైట్ని కూడా వెరీ రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం జరిగింది. మరి ఎకో సెన్సిటివ్ జోన్ ఎవరు ప్రకటిస్తారంటే సదరు జిల్లా కలెక్టర్
ఒక నోటీస్ని పంపితే స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా. పార్వతి అర్గా బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని రేపు మనం అడిగితే యూపీలో అది కూడా గోండా అనే జిల్లాలో ఉందని మీరు చెప్పండి. ఎక్కడుందంటే యూపీలో, అది కూడా గోండా అనే జిల్లాలో ఉందని చెప్పండి. ఇది దేనికి ఫేమస్? అక్కడ కనబడుతుందే. దాన్ని ఇంగ్లీష్లో వల్చర్ అంటే తెలుగులో రాబందు అంటాం. మరి దాని పేరేంటో తెలుసా? వైట్ రంప్డ్ వల్చర్. ఇక చూడండి, ఇక్కడ మొత్తం కూడా మీకు తెలుపు రంగులతో తెలుపుతో మీకు వైట్ రంప్డ్ ఉంది కదా. సో అలా. అదేవిధంగా ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది కదా, హ్యాసింత్. దీన్నే మనం తెలుగులో గుర్రపు డెక్క మొక్కలు అంటాం. ఈ రెండింటికి ఇది ఫేమస్ అని ఇక్కడ మీరు చెప్పుకోవచ్చు. యూపీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి యూపీ క్యాపిటల్ లక్నో. మొత్తం యూపీలో డిస్ట్రిక్ట్స్ 75. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పార్టీ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే బై కెమెరా సిస్టమ్ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మనకి ఎమ్మెల్యే సిస్టమ్ కనబడుతుంది, ఎమ్మెల్సీ సిస్టమ్ కనబడుతుంది. ఓకేనా. మొత్తం టోటల్ ఎమ్మెల్యే సీట్స్ని మనం గమనించుకుంటే ఇక్కడ 403 సీట్స్ ఉన్నాయి. మరి ఎమ్మెల్సీ ఉన్న ఆ రాష్ట్రాలు ఏంటో రేపు పొద్దున మీరు అడిగితే మీరు చెప్పండి. యూపీ అండ్ బీహార్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర, ఓకే, తెలంగాణ అండ్ ఏపీ అని ఇక్కడ మీరు నాకు ఆన్సర్ ఇవ్వాలి. అండ్ యూపీలో మనం టోటల్ లోక్సభ ఎంపీ సీట్లు చూసుకుంటే 80 ఎంపీ సీట్లు, రాజ్యసభ చూసుకుంటే టోటల్ 31. యూపీ హైకోర్టు వచ్చేసి లక్నోలో లేదండి, అలహాబాద్లో ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, 1866లో ఏర్పడింది. ఓకే. నెక్స్ట్ ఇక యూపీ పేరు వినగానే మీకు గుర్తు రావాల్సింది దుద్వా టైగర్, అదేవిధంగా మనం చూసుకుంటే సందీ బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా పిలిభిత్ టైగర్ రిజర్వ్. ఇవి సరిపోతాయండి. అండ్ యూపీ పేరు వినంగానే మీకు అందరు గుర్తు రావాల్సిన ఇంకో డ్యామ్ ఏంటంటే దట్ ఈస్ రిహండ్ డ్యామ్. ఓకేనా. రిహండ్ డ్యామ్. ఈ రిహండ్ డ్యామ్ ద్వారా ఏర్పడిన ఒక ఆర్టిఫిషియల్ లేక్ అంటే కృత్రిమ సరస్సు ఏంటని మీరు రేపు పొద్దున మిమ్మల్ని అడిగితే దట్ ఈస్ గోబింద్ బల్లభ్ పంత్ సాగర్. ఓకేనా. గోబింద్ బల్లభ్ పంత్ సాగర్, గోబింద్ బల్లభ్ పంత్ సాగర్ అన్న ఒక కృత్రిమ జలాశయం రిహండ్ అనే నది మీద మనకి ఏర్పడడం మనం చూడొచ్చు. ఓకేనా. ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ చూడండి, కాశ్మీర్ మార్కోర్. ఇగో ఒకటి కనబడుతుంది మనకి మేకలాగా, కాశ్మీర్ మార్కోర్. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? లచ్చిపోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ లచ్చిపోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎక్కడ ఉంటుంది సార్? మనకి జమ్మూ కాశ్మీర్లో మనకి బారాముల్లా అని ఒక ఏరియా ఉంటుందండి. ఇది బారాముల్లా ఒక జిల్లా కూడా. ఆ ఏరియాలో మనకి ఈ మార్కోర్ కనబడుతుంది. సార్ మార్కోర్ అంటారు, అదేం సార్ మేకలా ఉంది? నో, అది మేకలానే ఉంటుంది. ఆల్సో దట్స్ అ కైండ్ ఆఫ్ గోట్. ఎందుకు సార్ న్యూస్లో ఉంది? ఎందుకు ఉంటుందండి ఇట్లాంటి న్యూస్లో? అవి అంతమైపోతున్నాయి కాబట్టి న్యూస్లో ఉంది అంతే. అంతకు మించి ఇక్కడ స్టోరీ ఏం లేదు. ఎంత అంతమైన తెలుసా? ఇప్పుడు ఈ భూమి మీద అవి 200 నుంచి 300 ఉన్నాయి. వాట్ అవి ఇప్పుడు భూమి మీద 200 నుంచి కేవలం 300 వరకే ఉన్నాయి. ఇది సార్, ఇది మన సిచ్యువేషన్. అయితే రేపు పొద్దున మిమ్మల్ని ఏమని అడుగుతారంటే, కాశ్మీర్ మార్కోర్ని మనం వెరీ రీసెంట్గా చూసాం, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? సింపుల్. తర్వాత దీని స్టేటస్, ఇది ప్రెసెంట్ దీని స్టేటస్ మనకి ఎలా కలిగి ఉందని మనం చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే IUCNలో నియర్ థ్రెటన్లో ఉంది. మరి IUCN ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ కన్సర్వింగ్ నేచర్. 1948లో స్విట్జర్లాండ్లో గ్లాన్ సిటీలో ఏర్పడ్డది. 1964 నుంచి ఇది మనకి రెడ్ డేటా బుక్ అని ఒక బుక్ని రిలీజ్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఎండేంజర్డ్, అంతమైపోతున్న ఫ్లోరా అండ్ ఫానాల గురించి చేస్తుంది. నెక్స్ట్ ఇండియాలో చూసుకుంటే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఉంది కదా, దాంట్లో చూసుకుంటే ఇది Schedule 1లో ఉంది. అండ్ అదేవిధంగా సైటిస్ అంటే ఇది మనకి 1975 ఏర్పడింది. కన్వెన్షన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్ స్పీషీస్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఇది Appendix 1. యాడ చూసుకున్నా కూడా ఇది చాలా క్రిటికల్లీ ఎండేంజర్డ్ లెవెల్లో మనకి కనబడుతుంది. ఓకేనా. అలా మీరు దీన్ని చూసుకోవచ్చు అండి. ఓకే. సో మార్కర్ అనేది ఇది ఒక అడవి మేక. సో కొమ్మలు వంపులు తిరిగి ఉంటుందని దాని స్టోరీ మనకి రాసుంది. చాలా పెద్ద గిట్టలు అండి. దీన్ని ఇంకేమంటామంటే మనం స్నేక్ కిల్లర్, పాములు చంపే హంతకి అనే పేరుతో మనం దీన్ని పిలుచుకుంటాము. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకో జంతువు వచ్చింది. దాని పేరు ఏంటంటే హిమాలయన్ తార్. ఏంటంటే మహేంద్ర తార్ కాదు, హిమాలయన్ తార్. ఇది చూడండి ఎలా ఉంది. ఎందుకు సార్ న్యూస్లోకి వచ్చింది? మీకు జమ్మూ కాశ్మీర్ రేంజ్లో మనకి ఆల్పైన్స్ శృంగాకార అడవులని కనబడతాయి. ఎలా అంటే ఆ అడవులు మీకు ఇలా ఉంటాయండి. ఇగో ఇలా మీకు ఆ అడవులు ఉంటాయి. ఈ అడవుల నుంచి వస్తున్న వేస్టేజ్ వల్ల ఇవి బ్రతకడం చాలా కష్టమవుతుందట. అంటే మళ్ళీ ఇవి కూడా ఎండేంజర్ లెవెల్కి వచ్చినాయి కదా. అది స్టోరీ. ఓకేనా. అది స్టోరీ. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్పైన్ వాళ్ళ నుంచి వస్తున్న వరద ప్రదేశాల వల్ల
వీటికి ముప్పు కలుగుతుంది. ఓకేనా, ఇది ఐయుసిఎన్లో చూసుకుంటే మనకి నియర్ థ్రెట్ అండి. ఇక మీదట మనం దీన్ని కరెక్ట్గా చూసుకోకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అయ్యి మన కళ్ళ ముందు కనబడకుండా అప్పుడెప్పుడు డైనోసార్లు ఉండేవిరా నాన్న అలా మనం వీటి గురించి మాట్లాడుకోవాలి. అలా మన కళ్ళ ముందుకి ఇది వచ్చినట్టు మనం చూసుకోవచ్చు. ఇది ఎక్కువ ఎక్కడెక్కడ కనబడుతుంది సార్ అంటే మనకి సో సౌత్ టిబెట్లో కనబడుతుంది, నార్త్ ఇండియాలో కనబడుతుంది, వెస్టర్న్ భూటాన్లో కనబడుతుంది, నేపాల్లో అక్కడక్కడ కనబడుతుంది. ఇవి బతకాలంటే వీటికి ఉండాల్సిన మినిమం హైట్ అంటే మన మీన్ సీ లెవెల్ చూసుకుంటే సుమారుగా 2,500 మీటర్ల హైట్ నుంచి మొదలు పెడితే 5,000 మీటర్ల హైట్ వరకు అంటే అప్రాక్సిమేట్లీ హిమాలయన్ మంచుతో కప్పబడిన రేంజ్లో ఇవి బ్రతకడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఓకేనా, బాగుంటే మాత్రం ఒక లైక్ మాత్రం పక్కాగా ఇవ్వండి. మీకు ఇంకేమైనా కొత్తగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా, సరే ఇక సెలవా. దిస్ ఇస్ యువర్ షాన్సర్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. ఖుదా హాఫిజ్.